దేవుని పరిశుద్ధ వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఇంత మట్టికే కృప, కూడుకోవటం మట్టికే. దాని తర్వాత కృప అనేది వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. వర్తించదు అని నేను చెప్పట్లేదమ్మా, వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. వర్తించకపోతే అవకాశం లేదు కదా అనేది మన యొక్క సబ్జెక్ట్. ముఖ్యమైనది ఏంటంటే పదే పదే ప్రభు సన్నిధిలో మనం కనబడుతున్నప్పుడు, మన ప్రభువుని మనం గణపరుస్తున్నప్పుడు, ఆయన మనం ఇచ్చేస్తున్నప్పుడు మనలో ఇంకా ఎక్కువగా ఏదో చేయాలనుకున్నాం. నల్లగొట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అమ్మా ప్లీజ్, నల్లగొట్టుకుంటే దీనత్వం లేదు. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నల్లగొట్టుకోకపోతే దీనత్వం రానే రాదు. మనము క్రూర జంతువు కంటే భయంకరమైన శరీరం ఇది. కుక్కల్ని టేమ్ చేయొచ్చు, పిల్లుల్ని టేమ్ చేయొచ్చు కదా. టేమ్ అంటే ఏంటమ్మా, మంచిగా చేసుకోవచ్చు, సాధుపరచుకోవచ్చు కదా. దాన్ని మనం మంచిగా కూర్చోండి ఏంటలే అని అన్నీ కుక్కల్ని మనం చేయొచ్చు. కానీ సోదరుడు లేకపోతే కానీ క్రూర జంతువు నేను ఏది జ్ఞాపకం లేదు. దిస్ బాడీ ఈజ్ వెరీ డేంజరస్. ఒక క్రూర జంతువు, ముఖ్యంగా సర్పం చేత ప్రేరేపించబడిన వారము. మాట ఏమనుకోదు, మాట చెప్తాం. ఎందుకంటే దేని చేత ప్రేరేపించబడ్డాం? ఒక సర్పం మనల్ని ఆ విధంగా ప్రేరేపించింది. సర్పం చేస్తాం అమ్మ టేమింగ్. మీరు ఆలోచించండి సోదర, దున్నపోతు లాంటి శరీరం, మామూలు శరీరం కాదు. దీన్ని టేమ్ చేయాలంటే మాటలు కాదమ్మా. దీన్ని నలగొట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దీన్ని నలగొట్టుకోకపోతే దీనత్వం అంటే ఏంటో నీకు అర్థం కాదు. దీనత్వం అనేది నీకు సబ్జెక్టు తెలియదు. ఇది ఎవరు నలగొట్టేది కాదు, మనకి మనము నలగొట్టుకోవాలి. ఈరోజు ఎంతమంది నలగొట్టుకున్నారు? నీ చూపుని, నీ మాటల్ని, నీ ఆలోచనని, నీ శరీరాన్ని సహోదరుడు ఎంతమంది మనం విన్నాము. నలగొట్టుకోకపోతే సహోదరుడా, నేనేం చెప్పలేను. దానికంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే చెప్తే అది భయంకరంగా ఉంటుంది. కానీ వాస్తవమే చెప్తున్నానమ్మా. ఎటువంటి పరిస్థితిలో పరలోకం ముఖం కూడా చూడండి మీరు అనుకోవచ్చు, కానీ దాని యొక్క స్వరానికి కూడా వినపడదు. అటువంటి భయంకరం జీవితం ఎందుకమ్మా అంటున్నాను. ఈ మధ్యలో మా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి ఒక చెడ్డ పని చేసింది. అంటే ఎవరితో వెళ్ళిపోయింది. ఉదయకాలంలో, మధ్యాహ్నకాల సమయంలో సహోదరులతో మాట్లాడుతున్నాను. అమ్మ, ఇటువంటి ఒక దౌర్భాగ్య స్థితి తెచ్చుకునే పోతే ఏం చేస్తానమ్మా? నా కూతురు అయితే నేనేం చేస్తా? కాలు చేతులు రెండులో కొడతా. కాలు చేతులు కొట్టి ఏం చేస్తామా? ఇంట్లో కూర్చోబెడతా. అదే వెళ్ళిందనుకో ఏమవుతుంది? ఆ వెళ్ళిన ప్రదేశంలో కష్టపెడతారు, దుఃఖ పెడతారు, బాధ పెడతారు. ఆ దుఃఖం ఆమె పడాలి, దాని తర్వాత మనము పడాలి. ఆమె సంతోషంగా ఉంటుందంటే కాదు, ఆమె దుఃఖపడుతుంది. ప్లస్ ఆమెతో పాటు మనం దుఃఖపడుతున్నాం. సహోదరుడా, ఎంత భయంకర స్థితి. దానికంటే ఏం చేయాలా? కాలో చెయ్యలు కొట్టి దూసుకుంటాను. ఈ బాధను చూడొచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా మంచిది సహోదరుడు. అంతేగాని జీవితంలో ఎటువంటి ఒక భయంకర స్థితి రాకముందే ఈ దేహాన్ని కూడా అట్లే మాట్లాడుతున్నాం. కాలు చేతులు కొట్టి కూర్చోబెట్టవు. కాలు చేతులు కొట్టి ఎక్కడ కూర్చోబెడతావు? అంతే. దానికి కాలు చేతి ఇచ్చి ఫ్రీ బోర్డుగా ఉంచదు. తర్వాత బాధపడాల్సింది మనమే.
దాని తర్వాత బాధపడేది మనమే. జీవితాంతం బాధపడాలి. శరీరం మన వాళ్ళు బాధపడతారు, మనం బాధపడతాం. అలాగే నీ శరీరం నా శరీరం అంతే. దీన్ని బాధ పెట్టకపోతే, దీన్ని ఈ విధంగా చిదగొట్టకపోతే సోదరుడా, రేపటి రోజున అది నరకంలో ఉండిపోతుంది. ఆ బాధ చూడలేము, ఆ పాతాలను చూడలేము. సుఖంగా ఉంటుందంటే సుఖం ఉండదు. దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే నల్లగొట్టుకోవాలని దేవుడి చిత్తమైంటుంది సహోదరుడు. నాకు నేనుగా నల్లగొట్టుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అది నీ ఫ్రీ బోర్డు. ఏదమ్మా, నీ యొక్క శరీరం అనేది చాలా ఫ్రీ బోర్డు. దాన్ని టేమ్ చేయాలి. టేమ్ అంటే మచ్చిక చేయాలి. దాన్ని సాధువు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సాధువు చేసుకోవాల్సిన బాధ్యత, ఒక పని అనేది మన మీద ఉన్నది. మనకి జ్ఞాపకం చేసి ఇట్స్ ఎ వర్క్. దాన్ని నేర్చుకోవాలి. మనందరికీ కూడా అది పెద్ద లెసన్ గమనించాలి. లెసన్ అది. దాన్ని బట్టి ఒక బాధ ఏంటంటే, మనం బాధపోయి మనం ఒక లెసన్ అయితే నేర్చుకుంటున్నాం. ఏంటంటే మనం కూడా నల్లగొట్టుకోవాలి. కాళ్ళు చేతులు కొట్టుకొని మనం ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. కానీ బయటికి పంపకుండా చేసే బాధ్యత అటువంటి విచ్చలవిడి జీవితాన్ని మనం జీవించకముందే సహోదరుడు, మన ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? నల్లగొట్టుకోవాలి. ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, ఎలా మనం జీవిస్తున్నాం. నేను దినాన్ని నాలుగు వైపులు చూసాం కదమ్మా. మరి అందరూ మంచోళ్ళే, 4 రకాలు మంచోళ్ళే. కానీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే తీరా ఎక్కడికి పోతారు గమనించాం. పరలోకము నరక పాతాళం 2 ఉన్నాయి అంతే. లేదని జీవిస్తే ఉంటే ఏం చేస్తావు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అలానే కృప అనేది కూడా మన జీవితంలో ఉందనుకొని మనం జీవిస్తుంటే తీరా అక్కడ పోయిన తర్వాత కృప లేకపోతే ఏం చేస్తూ ఉంటున్నాం. ఇక అవకాశం లేదు. ప్రభువా నీ కాలు పట్టుకుంటూ అయ్యా, నేను రాత్రి సహోదరుగా చెప్తున్నాడు, ఎవరమ్మా 5 దివిటీలు పట్టుకొని కదా, ఇంకా 5 పాపం పోయారు. తెచ్చుకుందా తలుపులు వేయబడ్డాయి. ఇక ఛాన్స్ లేదు, అవకాశం లేదు. వెళ్ళిన దానికోసం ఇంకేదో ముందు కోసంగా ఉరుక్కుంటూ పోయి ఉండొచ్చు, కింద పడకుండా లేచుకుంటూ పోయి ఉండొచ్చేమో. గమనించాను, అంత కష్టపడ్డారు. కానీ ఏమైందా, తిరిగి వచ్చేసరికి తలుపు నో ఛాన్స్. అయ్యా కృప నీకు అప్పుడు కృప వర్తించదు. ఈరోజు మన జీవితంలో, మనకి ఇచ్చిన జీవితంలో మనం ఎంతగా మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో మనం చూస్తాం, చంద్రుని చూస్తున్నాం కదా. లైట్ అనే సంగతి జ్ఞాపకం చేసి కదా. లైట్ అంటే ఏంటమ్మా, 2 రకాలు ఉన్నాయి. ఒరిజినల్ లైట్ ఏంటంటే ఒరిజినల్ లైట్ ఏంటమ్మా, ఒరిజినల్ లైట్ అండి మొదటి 3 దినాల్లో ఉన్న వెలుగు. మొదటి దినాలు ఏం చేశారు? వెలుగు. 2వ రోజు పైన జలాన్ని కింది జలాన్ని వేరుపరిచారు. 3వ రోజు జలరాశిని లేఖపరిచి నీలం కనపరిచారు. 4వ రోజు ఎక్కడొచ్చింది సూర్యుడు? 4వ రోజు వచ్చింది. 4వ రోజు వచ్చిన సూర్యుడికి లైట్ వచ్చింది. అంతకుముందు కూడా లైట్ లేదా? ఉన్నది. ఈ లైట్ ఇంపార్టెంట్. ఈ లైట్ అనేది మనకు కనబడుతున్న సూర్యుడు. ఈ లైట్లో కనబడేది, ఈ లైట్లో చూడాలని ఈ లైట్ని దేవుడు పెట్టింటున్నాడు. గమనించండి, దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైట్లో లోకం కనబడుతుంది. కుడి చేయి, ఇది ఎడం చేయి. ఓకే, ఎడం చేయి, ఇది కుడి చేయి. ఇదేమో ఆ లైట్, ముందున్న లైట్. ఇదేమో ఈ లైట్లో మనకి అంతా కనబడుతుంది. ఈ లైట్లో ఈ వెలుగులో కనబడేది ఏంటమ్మా? ఈ వెలుగులో కనబడేది ఏంటి? లోకము మనకు కనబడేది అంతా కూడా ఈ లోకంలో కనబడుతుంది. ఈ లైట్లో కనబడుతుంది కదా. అంటే దీన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దీంట్లో కనబడేది. దీని మన ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే,
మనం చంద్రుని చూస్తాం. ఏం చూస్తామమ్మా? చంద్రుని చూస్తూ ఉంటాం. అందరం చూస్తున్నాం కదా, అందరం చూస్తున్నాం. ఎట్లా ఉన్నది? రౌండ్గా తెల్లగా చల్లగా ఉన్నది, అవునా కదా? అంత మట్టిగా మనకు అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువ అర్థం కాదు మానవుడికి. ఏ కంటితో చూస్తే ఈ వెలుతురు, ఆ వెలుతురు కూడా ఏంటి? సూర్యుడు వెలుతురు దాని పడింది కనుక ఆ వెలుతురులో మనం చూస్తే ఏంటంటే అది ఒక గోళం లాగానే కనబడుతుంది, అంతే కదా? ఇది రాత్రుల్లో కనబడుతుంది, రాత్రుల్లో వెలుగు చూపిస్తుంది అనే ఉద్దేశంతో ఆ చంద్రుని గురించి అంత మట్టికి అవగాహన, అవునా కదా? రాను ఏమైంది? అస్ట్రానమర్స్ వచ్చారు. ఎవరమ్మా? అస్ట్రానమర్స్. అంటే ఏంటో ఉన్నది అని చెప్పేసి ఏదో ఒక యంత్రాన్ని కనుక్కొని ఆ టెలిస్కోప్ పెట్టి ఏం చేశారమ్మా? చూస్తే అది ఎట్లో కనబడుతుంది. వేరే మన ఈ కళతో కనబడట్లే, వేరే కనబడుతుంది. అది చాలా పెద్దగా ఉంది. ఏంటిది? చదవాలి. ఇది అర్థమైద్దా? మామూలు మనిషికి అర్థమైద్దా? అర్థం కాదు. సింపుల్ చెప్తున్నా. అది ఒక టెలిస్కోప్తో చూస్తే దాంట్లో ఉన్న వెలుగులోంచి మనం చూస్తుంటే ఏమవుతుందంటే ఆ పెద్ద కనబడుతుంది. అమ్మ చంద్రుడు అంటే అది ఒక పెద్ద గ్రహం, భూమి లాంటిది, అది ఒక గ్రహం, దానికి ఒక స్పీడ్ ఉన్నది అనేసి వాళ్ళు గుర్తించగలిగారు. ఏ లైట్లో చూస్తున్నారు ఇప్పుడు గమనించారు. అంటే టెలిస్కోప్లో చూస్తే అర్థం, మామూలుగా అర్థం కాదు. ఆ చూచినోడు కూడా మామూలుగా ఉన్నప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే నేర్చుకున్నాడో చూచాడో ఆయనకు అర్థమైందంటే ఓహో ఇది ఫలానా అని అర్థమైందమ్మా. నేను చెప్పే మాటలు నా అర్థం చేసుకుంటుంది. సో టెలిస్కోప్లో కనబడుతుంది. కనబడినంత మాత్రం అయిద్దా? పోగలుగుతాం మనం? టెలిస్కోప్ అని తీసుకుపోద్దా? టెలిస్కోప్ అని నాకు ఆ చంద్రమండలం తీసుకుపోతామా? మీరు ఆలోచించండి. మరి దానికి వేరే రాకెట్ అని కనుక్కోవాలి, రాకెట్ ద్వారా పోవాలి, అక్కడ పరిస్థితికి అనుగుణంగా మార్చుకొని అక్కడ ఉన్న పరిస్థితులకి సెట్ చేసుకొని మనుషుల్ని అక్కడ పంపించి అక్కడ జీవం ఉందా లేదా అని ఆ ప్రశ్న అక్కడ వారు వేసుకుంటూ ఉందో లేదో అని ఇదంతా జరిగించాలంటే ఒక టెలిస్కోప్ కాకుండా ఇదంతా కూడా ఒక రాకెట్ ద్వారా ప్రయోగం చేసి ఆ విధంగా అక్కడ వెళ్ళగలిగారు. మామూలు వ్యక్తి అంత మట్టిగా చూస్తున్నాడు అంటే ఈ వెలుగులో చూస్తే అంత మట్టిగా కనబడుతుంది. ఈ వెలుగులో దీన్ని చూసి దీని ద్వారా పోతే అక్కడ ఏముందో అర్థమవుతుంది సోదరు. ఇక పరలోకం కూడా అంతే. అందరు చూసే విధానం ఒకటి ఉన్నది, గమనించి ఈ వెలుగులో చూస్తే అంత మట్టిగా కనబడుతుంది. ఈ వెలుగులో చూస్తే సోదరుడా ఈ లోకం అంతా కూడా మామూలుగా కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగులో చూస్తే సంథింగ్ డిఫరెంట్. ఆ వెలుగులో చూస్తే వేరే ఉన్నది గమనించాను. ఆ వెలుగులో చూసిన దాన్ని నేను పొందుకోవాలన్నా చేరుకోవాలన్నా సోదరుడా మన వల్ల కాదు. అదొక దీనత్వము. శరీరాన్ని నలగొట్టుకోవటం ద్వారా, ఏంటమ్మా, శరీరాన్ని నలగొట్టుకోవటం ద్వారా నిన్ను నువ్వు రేపుకోవటం ద్వారా నువ్వు అక్కడికి చేరగలుగుతావు. తర్వాత ఇవన్నీ కూడా నువ్వు గుర్తించగలుగుతావు. అది నువ్వు గుర్తించగలుగుతావు సార్. అక్కడ జీవం ఉందా లేదా అని కాదు, అక్కడ మన జీవాన్ని అక్కడ ఉంచుతానికి పోతున్నాము. మనం జీవింపజేసేవారం ఎవరమ్మా? దేవుడు మళ్ళీ ఏం చేశాడమ్మా? జీవింపజేసేవారు. నేను కాదు, పరలోకాన్ని తీసుకుపోవాల్సిన మన మీద కర్తవ్యం ఉన్నది. నీ ఒక్కరు పోవడానికే కష్టమైతే